ఎమ్మెల్సీ ఎన్నికలతో కాంగ్రెస్ పార్టీలో లుకలుకలు మరోసారి బయటపడ్డాయా? కీలక సమయంలో కేడర్ హ్యాండ్ ఇచ్చిందే. సిట్టింగ్ స్థానాన్ని కోల్పోయి బీజేపీ బలపడేందుకు అధికార పార్టీనే అవకాశం ఇచ్చిందే. తెలంగాణ కాంగ్రెస్ లో ఏం జరుగుతోంది? ఈ ఓటమిపై పార్టీలో ఏం చర్చ జరుగుతోంది? ఉమ్మడి ఆదిలాబాద్, కరీంనగర్, నిజామాబాద్, మెదక్ జిల్లాల ఎమ్మెల్సీ స్థానాలు రెండింటినీ భారతీయ జనతా పార్టీ కైవసం చేసుకుంది. అధికారంలో ఉన్న గులాబీ పార్టీని కాదని గత ఎన్నికల్లో కాంగ్రెస్ కి చెందిన జీవన్ రెడ్డికి పట్టం కట్టారు పట్టభద్రులు. కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చాక సిట్టింగ్ ఎమ్మెల్సీ స్థానం కోసం చాలా మంది పోటీ పడ్డారు. చివరికి ఆల్ఫోర్స్ నరేందర్ రెడ్డి టికెట్ దక్కించుకున్నారు. 6 నెలలుగా 4 జిల్లాల్లో పర్యటించి గ్రౌండ్ క్లియర్ చేసుకున్న చెల్లని ఓట్లతో ఆయన ఓటమిని చవి చూడాల్సి వచ్చింది. నరేందర్ రెడ్డి టీం 6 నెలలుగా ఎన్ని ప్రయత్నాలు చేసినప్పటికీ అధికార పార్టీ నేతల నుంచి అనుకున్న స్థాయిలో ఆయనకు మద్దతు లభించలేదనేది బహిరంగ రహస్యం. కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చాక కొత్త నోటిఫికేషన్స్ రాలేదనేది గ్రాడ్యుయేట్స్ వాదన. కొత్త ఉద్యోగాలు భర్తీ చేశామని ప్రభుత్వం లెక్కలు చెబుతున్నా ఆ నోటిఫికేషన్స్ గత ప్రభుత్వ హయాంలోనే వచ్చాయనే వాదనని పట్టభద్రులు విశ్వసించారు. సిట్టింగ్ ఎమ్మెల్సీ ప్రభుత్వాన్ని ప్రశ్నించే గొంతుకగా ఉండాలనే ఆలోచనతోనే అసంతృప్తిగా ఉన్న నిరుద్యోగులు బీజేపీకు అవకాశం ఇచ్చారట. గతంలో టీచర్స్ తరపున పోరాటం చేసి జైలు వరకు వెళ్లి వచ్చారు బీజేపీ ఎంపీ బండి సంజయ్. మరోవైపు కాంగ్రెస్ అభ్యర్థి నరేందర్ రెడ్డి చివరి వరకు ఒంటరిగానే ప్రచారంలో మునిగిపోయారట. మంత్రులు అనుకున్న స్థాయిలో కలిసికట్టుగా పని చేయలేదనేది ఆ పార్టీ శ్రేణుల్లో చర్చ జరుగుతోంది. కాంగ్రెస్ అభ్యర్థి ప్రచారంలో కొందరు మంత్రులు తప్పదన్నట్లు 1-2 పర్యటనలకే పరిమితమయ్యారట. మంత్రి పొన్నం ప్రభాకర్ హుస్నాబాద్ నియోజకవర్గానికే పరిమితం కావడం కాంగ్రెస్ ప్రచారానికి మరో మైనస్ అంటున్నారు. మంత్రి శ్రీధర్ బాబు ఒక్కరే విస్తృతంగా ప్రచారంలో పాల్గొన్నారు. ఉత్తమ్ కుమార్ రెడ్డి, సీతక్కతో పాటు 4 జిల్లాల ఎమ్మెల్యేలు 2 రోజుల పాటు ప్రచారంలో పాల్గొన్నా అవి ఓటర్లకు అంతగా చేరువ కాలేకపోయాయి. ఇక సిట్టింగ్ ఎమ్మెల్సీ జీవన్ రెడ్డి అంటీ ముట్టనట్టే ఉన్నారు. ఇవన్నీ కాంగ్రెస్ అభ్యర్థికి పెద్ద మైనస్. కాంగ్రెస్ పొరపాట్లను భారతీయ జనతా పార్టీ క్యాష్ చేసుకుంది. అంజిరెడ్డికి బీజేపీ టికెట్ కేటాయించిన వెంటనే కేంద్ర మంత్రి బండి సంజయ్, ఎంపీ అరవింద్ ముఖ్య క్యాడర్తో పాటు ఏబీవీపీ, ఆర్ఎస్ఎస్ క్యాడర్ కలిసికట్టుగా పనిచేశారు. 4 జిల్లాల ఓటర్లను వ్యక్తిగతంగా కలవడం కమలం పార్టీకి కలిసొచ్చింది. గతంలో బండి సంజయ్ చేసిన పోరాటాన్ని గ్రాడ్యుయేట్ ఓటర్లు ముందుంచడం బీజేపీకి ప్లస్ అయింది. ఒక్కసారి మా అభ్యర్థులకు అవకాశం ఇవ్వండి, రాష్ట్రంలో టీచర్ల సమస్యలతో పాటు నిరుద్యోగ సమస్యలకు శాశ్వత పరిష్కారం చూపిస్తామన్న బీజేపీ నేతల ప్రచారం 4 ఉమ్మడి జిల్లాల ఓటర్లను ఆకట్టుకుంది. మరోవైపు రాష్ట్రంలో అధికారంలోకి వచ్చిన కాంగ్రెస్ ఏడాదిన్నర కాలంలో ఏం చేసిందో చెప్పాలంటూ 6 గ్యారంటీలపై బీజేపీ ప్రశ్నల వర్షం కురిపించడంతో ఆ పార్టీ ఎమ్మెల్సీ అభ్యర్థులకు మంచి మైలేజ్ వచ్చింది. కాంగ్రెస్ పార్టీలో ఆధిపత్య పోరును తమకు అనుకూలంగా మలుచుకోవడంలో కమలం పార్టీ సక్సెస్ అయ్యింది. తమ పార్టీ సిద్ధాంతాలను ఓటర్ల ముందుంచి వారిని మెప్పించగలిగింది. 2 గ్రాడ్యుయేట్ స్థానాలను దక్కించుకుని ఇక స్థానిక సంస్థల ఎన్నికలకు సై అంటోంది బీజేపీ.